వంగవీటి మోహన్ రంగ 36వ వర్ధంతి సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరోతి శివగణేష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో కలిసి కాట్రావులపల్లి గ్రామంలో ఉన్న స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శివగణేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఉన్న వంగవీటి మోహన్ రంగ ఆశయాలు నెరవేర్చవలసిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాపు సామాజిక వర్గ యువకులు, వివిధ వర్గాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జగ్గంపేట మండలం కాట్రావుపల్లి గ్రామంలో శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి 36వ వర్ధంతి సందర్భంగా ఇవాళ వారికి నివాళులర్పించడం జరిగింది. మిత్రులారా, చాలా దురదృష్టకరమైన రోజు ఈరోజు. 36 సంవత్సరాలు ఇవాళతో పూర్తిగా వస్తున్నది. ఆవాళ వంగవీటి మోహన్ రంగ గారు పేద ప్రజల ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తే, ఆయన ఆమర నిరాహార దీక్ష చేస్తే, ఆ వాళ్ళు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఉందో, ఆ ప్రభుత్వం వీళ్ళ దగ్గర ఉన్న అనుచరుల దగ్గర ఉన్న ఏదైతే వీళ్ళు సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేసుకున్న కనీస ఆయుధాలు కూడా పోలీసు వారు వచ్చి వాళ్ళ దగ్గర నుంచి తొలగించి అర్ధరాత్రి ఆ వాళ్ళ క్రిస్మస్ రోజు రాత్రి తెల్లవారితే 26వ తారీఖున ఆ వాళ్ళ చాలా మంది అగంతకులు వచ్చి వంగవీటి మోహన్ రంగ గారిని పొగ బాంబులేసి కత్తులతో నరికి చంపారు. ఆ దగ్గర 500 మీటర్లు పోలీసు వారు కూడా దీని మీద ఏ విధమైన చర్య కూడా తీసుకోలేదు. అది ఆ వాళ్ళ ప్రభుత్వానికి తెలిసి ఆ వాళ్ళ ప్రభుత్వ హత్య కావాలని చెప్పేసి ఆ వాళ్ళ ప్రభుత్వం అంగీకరించింది. వంగవీటి మోహన్ రంగ గారి వాళ్ళ చాలా దారుణంగా ఆయన ఆత్మ క్షోభిస్తుంది. ఎందుకంటే ఏదైతే ప్రభుత్వము ఆయన హత్య చేయించిందో తెలుగుదేశం ప్రభుత్వం, అటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి మన కాపు జాతి ముద్దు బిడ్డలందరూ ఇవాళ ఆ ప్రభుత్వానికి సహకరించి ఆ ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడం చాలా శోచనీయం. కాపులు అధికారంలోకి రావాలంటే ఎస్సీ ఎస్టీలు కలుపుకోవాల్సిన అవసరం ఉంది, బీసీలను అధికారంలో కలుపుకోవాల్సిన అవసరం ఉంది.